విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద పగతో మహర్షి అయ్యాడు. అతన్ని మించిన తపోశక్తిని సాధించాలని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళాడు. శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నో అస్త్రాలు పొందాడు. అవి పట్టుకొని వశిష్ఠాశ్రమానికి వెళ్లి ఆశ్రమాన్ని తగలబెట్టాడు. వశిష్ఠుడికి కోపం వచ్చింది. తన బ్రహ్మదండం తీశాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రాలేవీ వశిష్ఠుని బ్రహ్మదండం ముందు పనికిరాలేదు. బ్రహ్మర్షి వశిష్ఠుడి శక్తి అంతా ఆ బ్రహ్మదండంలో ఉంది. ఆ శక్తి కావాలంటే బ్రహ్మర్షి కావాలి. ఎలాగైనా బ్రహ్మర్షి కావాలని విశ్వామిత్రుడు అనుకున్నాడు. అయితే తన భార్యతో పాటు వెళ్లి తపస్సు చేశాడు. క్షత్రియ గుణాలు పోని విశ్వామిత్రుడు తపస్సు చేస్తూనే 4 పిల్లల్ని కన్నాడు. అందువల్ల బ్రహ్మర్షి కావలసిన విశ్వామిత్రుడు రాజర్షి మాత్రమే కాగలిగాడు. ఇలా అయితే కాదని ఈసారి సంసారాన్ని వదిలేశాడు. ఈసారి ఘోర తపస్సుకి కూర్చున్నాడు. ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు పరిపాలిస్తున్నాడు. ఆ కథను ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం కూడా.